లిక్కర్కి సంబంధించినటువంటి లెక్కలు విప్పి చెప్పారు. తన కొడుకు మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇవాళ భోజనాన్ని తీసుకుని వెళ్ళినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2014-19 చంద్రబాబు గారి ప్రభుత్వంలో 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. మా ప్రభుత్వంలో 25,700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మా పాలనలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపింది. మా ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. డిస్టిలరీకి అనుమతులన్నీ చంద్రబాబే ఇచ్చారు. అదే సందర్భంలో అక్కడ అవినీతి చేయడానికి ఏముంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. అదే సందర్భంలో కొత్త బ్రాండ్లైన అంతా ఆయన చేసుకొచ్చిందే. కానీ తప్పుడు కేసులతో తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దీని పబ్లిక్లో ఒక నెగిటివ్ క్రియేట్ చేయడానికి లేదా ప్రధాన అంశాల నుంచి డైవర్షన్ చేయడానికి ఈ గేమ్స్ నడుపుతున్నారు. మా కార్యకర్తలు హింసిస్తున్నారు, మా నాయకుల్ని వేధిస్తున్నారు, దీనికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం.